ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, బిజినెస్లో మనం చూస్తే చాలా రకరకాలుగా మోడల్స్లో ఒకటే బిజినెస్ ఐడియాని 4 వేస్లో కూడా తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ ఫ్రాంచైజ్ మోడల్లో వెళ్ళారు. ఈ ప్రీవియస్ ఎపిసోడ్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఒకటే బిజినెస్ని డిస్ట్రిబ్యూషన్షిప్లో చేస్తూ మార్కెట్ని గ్రాప్ చేస్తూ అలా కూడా ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసుకునే వాళ్ళని కూడా మనం చూసాం. అలా ఎవరికైనా కూడా ఒక బిజినెస్ పెడుతున్నామంటే ఖచ్చితంగా ఒక కాంపిటీటర్ అయితే ఉంటూ ఉంటారు. దాన్ని ప్రాసెస్లో చాలామంది ఈ మధ్య కాలంలో కొలాబరేషన్ మోడల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇవి రెండిట్లో ఏది బెస్ట్ అంటారు మేడం? ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒక బిజినెస్ని? చాలా చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇది నాకు. అంటే ఎందుకంటే కాంపిటీషన్ ఆర్ కొలాబరేషన్. సో వీటిపైన ఫోకస్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది సిరి గారు? ఒక బిజినెస్ గ్రో అవ్వాలి అంటే కాంపిటీషన్ గా ఉండాలా, కొలాబరేషన్ మోడ్ లో ఎక్కువ సక్సెస్ రేట్ చూడగలమా? రెండు బెనిఫిటే అని చెప్తాను మేడం. కాంపిటీటర్ ఉంటే కొంచెం ముందెళ్ళాలి అన్న ఎగ్జైట్మెంట్, నాకెందుకు రావట్లేదు అన్న ఒక కాంపిటీషన్ స్పిరిట్ ఉంటూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఒక పార్ట్నర్షిప్లో ఒక కొలాబరేషన్ మోడల్లో వెళ్ళినప్పుడు టీమ్ స్పిరిట్, టీం వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో కాంపిటీషన్ మోడ్లో వెళ్తున్నారు అంటే అక్కడ లాసెస్ అనేది ఖచ్చితంగా బేర్ చేయాల్సిందే. మీరు మెంటలీ, ఫిజికలీ ఆర్ ఫైనాన్షియలీ యూ హ్యావ్ టు ఫేస్ ద లాసెస్ ఇన్ కాంపిటీషన్ బిజినెస్. సో కొలాబరేషన్ మోడ్ ఎలా ఉంటుందంటే సాఫీగా, హాయిగా, హ్యాపీగా ఆ హెల్దీ అట్మాస్ఫియర్ త్రూ, ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్ త్రూ మనం కొలాబరేట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు. సో నేను ఎక్కువగా కొలాబరేషన్ మోడే ఇంట్రెస్ట్ చూపిస్తాను నేనైతే, ఎస్పెషల్లీ పర్సనల్గా చెప్తున్నాను. ఒక కాంపిటీషన్ మోడ్లో మీరు వెళ్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా లాసెస్ అనేది చూస్తారు. అది ఎలా అనేది కూడా నేను వివరిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, టీ పౌడర్ మీరు సెల్ చేస్తున్నారు సిరి గారు. సేమ్ టీ పౌడర్ I too can have the good quality. సో నేను వచ్చాను మీ కాంపిటీషన్కి, మీ టీ పౌడర్ నా టీ పౌడర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఆల్రెడీ ఉన్నారు మార్కెట్లో. సో నేను న్యూ కాబట్టి నేను ధర తగ్గిస్తాను. ఒక 2 రూపీస్ మీరు ఇచ్చిన రేట్ కన్నా నేను ఒక 2 రూపీస్ తగ్గిస్తాను నా బిజినెస్లో. అప్పుడు ఆబ్వియస్లీ కస్టమర్ విల్ కమ్ టు మీ. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక ఓనర్కి, సో ఇంకొక కాంపిటీటర్కి అక్కడ లాస్ తను ఫేస్ చేయాల్సిందే. సో బట్ ఇన్ కొలాబరేట్ మోడ్ అనుకోండి. సో ఒక టీ పౌడరే కొలాబరేషన్ మోడ్లో ఎలా తీసుకెళ్ళచ్చు? సో మీరు టీ అమ్ముతున్నారు, టీకి సంబంధించిన డిఫరెంట్ హర్బల్స్ కానివ్వండి, లేకపోతే ప్యాకింగ్ సంబంధించినవి కానివ్వండి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి కానివ్వండి, మీ బిజినెస్కి యాడ్ కానివ్వండి, ఇలాంటి కొలాబరేటివ్ మోడ్తో నేను మీతో కనెక్ట్ అవుతున్నాను అంటే అక్కడ ఖచ్చితంగా ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. సో యూ విల్ రన్ యువర్ షో, అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ గెట్ మై బెనిఫిట్. సో ఇలాంటప్పుడు కొలాబరేషన్ మోడ్ అనేది చాలా చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది ప్రతి ఒక్క బిజినెస్లో. ఇందులో కూడా నెగిటివ్ ప్లస్ ఆర్ మైనస్ అన్నిట్లోనూ ఉంటాయి. మరి ఇందులో కూడా కొలాబరేషన్ మోడ్లో కూడా మైనస్ అంటూ ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది ఎలా అంటే ఇంట్రెస్ట్. సో మీకు ఒక ప్రోడక్ట్ నచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ బిజినెస్ చేయాలనుకుంటున్నారు. సో నాకు కూడా సేమ్ టీవీ బిజినెస్ చేయాలనే ఇంట్రెస్టే ఉంది. సో నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలే. ఇక్కడ చిక్కు వస్తుంది అనమాట. సో కొలాబరేషన్ చేసుకోలేము. హౌ కెన్ వీ డూ? సో మీ ఇంట్రెస్ట్ సేమ్ ఉంది, నా ఇంట్రెస్ట్ సేమ్ ఉంది. అప్పుడు అక్కడ కాంపిటీషన్లో భావించి మరి ఇంకా ఆ స్ట్రాటజీస్ ప్లే చేస్తాం. కానీ వీటి త్రూ కూడా మనం కొలాబరేషన్ మోడ్లో ఎలా వెళ్ళాలి అంటే కూర్చొని మాట్లాడుకొని, సో యూ విల్ టేక్ దిస్ ఏరియా, ఐ విల్ టేక్ దట్ ఏరియా అన్నది ఒక, అంటే ఏరియా వైజ్గా మీరు డివైడ్ చేసుకుంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సెల్ యువర్ టీవీ ప్రోడక్ట్ ఇన్ బంజారా హిల్స్, ఐ కెన్ సెల్ మై టీవీ ప్రోడక్ట్ ఇన్ జూబ్లీ హిల్స్. సో అలా మీరు షేర్ చేసుకుంటున్నారు అంటే ప్లేసెస్ వైజ్గా కూడా, ల్యాండ్ ప్రాపర్టీ వైజ్గా కూడా. సో అక్కడ మీరు కొలాబరేషన్ మోడ్లో చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్ళచ్చు మీ బిజినెసెస్. ఎందుకంటే ఒక టీవీ షాప్ ఓనర్ ఇంకొక టీవీ షాప్కి రెఫర్ చేయరు, కానీ సర్టెన్ అంటే ఇంత ఇంచెస్ కావాలి, లేకపోతే సర్టెన్ రిక్వైర్మెంట్ కస్టమర్ది ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు ఇతను రెఫర్ చేస్తారు, ఇతను మీకు రెఫర్ చేస్తారనమాట. సో ఇలా మీరు కొలాబరేషన్ మోడ్ త్రూ ప్రతి ఒక్క బిజినెస్లో కూడా కొలాబరేషన్ మోడ్ త్రూ ఆలోచిస్తున్నారు మీ థింకింగ్ అంటే ఖచ్చితంగా సస్టైన్ అవుతుంది ఆ బిజినెస్. అండ్ కాంపిటీషన్ అనేది తగ్గించి, ఎందుకంటే కాంపిటీషన్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ లాసెస్ చూస్తారు. అండ్ ఏదో అంటే నెగిటివ్ ప్రచారాలు కావచ్చు, అది
అంటే వాళ్ళు కావాలని చేస్తారో లేకపోతే బిజినెస్ పరంగా చేస్తారో, సో నెగిటివ్ ప్రచారాలు కావచ్చు అండ్ ఇంకా 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 కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. అలా కాకుండా కొలాబరేటివ్ మోడ్లో మీరు వెళ్తున్నారంటే హ్యాపీగా పీస్ఫుల్గా అందరూ సస్టైన్ అవ్వచ్చు విత్ ఎ గ్రేట్ సక్సెస్. ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. సో గవర్నమెంటే ఆహ్వానం ఇచ్చింది కాబట్టి ఎవరైనా సరే కొలాబరేషన్ మోడ్ త్రూ వెళ్తున్నారు అంటే వాళ్ళ బిజినెసెస్ ఒక రేంజ్కి తీసుకెళ్ళచ్చు సిరి గారు. గ్రేట్ మేడం. సో మరి ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా ఐడియాస్ గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉందంటారు? ఎస్ డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ స్ట్రాటజీస్, సో ఒక బిజినెస్ చేస్తున్నాము కానీ డిఫరెంట్ జోన్లో తీసుకెళ్ళాలి వీటిని. సో కొలాబరేషన్ మోడ్ కానివ్వండి అండ్ లేదు డిస్ట్రిబ్యూషన్షిప్ కానివ్వండి, సో ఎలా చేసుకోవాలి అన్న కూడా వీళ్ళు సంప్రదించవచ్చు. సో ఈ ప్రోడక్ట్కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చా అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.